చెప్పడం రాజకీయాల సాధనమే కాదన్న కదా దాని గ్రావిటీ. భయం ఉంటే కార్యక్రమాలు జరగదు. చూస్తున్నాం ఎప్పుడు కని విని వెళ్ళినట్టు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల హత్యలు కానీ, మహిళల మీద అకృత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నిటి కారణం ఏంటి? వ్యవస్థలో ఉన్న వ్యవస్థలో ఏదైతే పోలీసు వ్యవస్థ ఉన్న గౌరవం, భయం, ప్రభుత్వం ఉన్న గౌరవం, భయం పోయిందో అప్పుడు ఇవన్నీ వస్తాయి. వీటికి కారణం ప్రభుత్వ విధానాలే, తీసుకుంటున్న నిర్ణయాలే. పట్టండి చికెట్ అడగండి, జనం దొరికింది ఏ రకంగా మీ వ్యవస్థ తయారుగా ఉందో తెలుస్తుంది. ఇవాళ ఎప్పుడు చూస్తాను, రేపు ఎప్పుడు ప్రశ్న పెడతాను, దాన్ని పూర్తిగా నేను కూడా సమాధానం తెచ్చుకోండి. మా రాజధాని మా ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చి ఏపీఎండీస్ లో లోన్ తీసుకున్నారు ఇన్ని కోట్ల రూపాయలు, దానికి ప్రైవేట్ థర్డ్ పార్టీకి వచ్చి ఖజానా నుంచి డైరెక్ట్ గా డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు అని ఆయన వచ్చి ఇది చట్ట విరుద్ధం, ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వలేదు, దీనివల్ల రాష్ట్రం తాలూకా ఫ్యూచర్ ఆర్థికాభివృద్ధికి, ఆర్థిక పరిస్థితికి చాలా ఘాతం కలుగుతుంది, ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు. చెప్పలే కాదు, దాని మీద ఇంతకు కొట్టు కూడా వెళ్ళింది పార్టీ. ఎస్, ఎందుకు తప్పని కోర్టులో పెండింగ్ ఉంది. అంతకుముందు కూడా వీటి మీద ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లోన్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా కోర్టుకి వెళ్ళింది. ఆ కోర్టు వచ్చి కొట్టేసింది. ఏమని? నో, ప్రభుత్వానికి హక్కు ఉంది, ప్రభుత్వం ఈ నామ్స్ ప్రకారమే విత్ ది లిమిట్స్ లోనే ఆ కార్యక్రమం చేస్తుంది అని. తేడా ఇది.